సో హాయ్ గైస్, మూవీ అప్డేట్స్ వీడియోలో ఇది నా 100వ వీడియో. థ్యాంక్స్ టు మీ. ఇలాగే 1000 క్రాస్ చేయాలని మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఆల్. ఇంకా యాజ్ యూజువల్ లాస్ట్ వీక్ మన టాలీవుడ్లో ఎక్స్క్లూజివ్గా రిలీజ్ అయిన మూవీ అప్డేట్స్ అన్నీ చూసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ న్యూస్ వచ్చి ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్న స్పిరిట్ మూవీ పూజా సెరమనీ సందీప్ గారి ఫేవరెట్ యాక్టర్ చిరంజీవి గారి చేతుల మీదుగా లాస్ట్ సండే జరిగింది. ఆ ఫోటోలో ప్రభాస్ అన్న తప్ప అందరూ ఉన్నారు. మేబీ లుక్ టెస్ట్లో ఉండడం వల్ల ఫేస్ రివీల్ చేయకుండా చేతులు మాత్రమే రివీల్ చేశారు. ఆ చేతులకు కూడా స్క్రీన్ ప్రెజెన్స్ ఉంది కాబట్టి ఫేస్ రివీల్ చేయాల్సిన అవసరమే లేదని సందీప్ గారు పోస్ట్ కూడా పెట్టారు. విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. ఈయన యానిమల్తోనే సరదాగా 950 కోట్లు కొడితే బాక్స్ ఆఫీస్ డైనోసర్ను పెట్టుకుని స్పిరిట్తో ఇంకెంత కొడతారని ఏగర్లీ ఎక్సైటెడ్. అండ్ నవంబర్ 30th నుంచి ఒక 3 days స్పిరిట్లో ఫైట్ సీక్వెన్స్ తీయబోతున్నారు. ఎలాంటి లీక్స్ రాకుండా చాలా జాగ్రత్తగా సెక్యూరిటీ మెయింటైన్ చేస్తున్నారు సందీప్. ఇంకా ఈ మూవీలో బాలీవుడ్ యాక్టర్స్ కాజల్ గారిని ఇంపార్టెంట్ రోల్ కోసం తీసుకోబోతున్నారని ప్యూర్ బజ్. అంతేకాదు ఇది సందీప్ రెడ్డి వంగ సినిమాటిక్ యూనివర్స్ అయ్యే ఛాన్స్ కూడా లేకపోలేదు. రణబీర్ కపూర్ యానిమల్కి స్పిరిట్ కథకి ఇంటర్లింక్ ఉండబోతుందని ఇంటెలిజెన్స్ రిపోర్ట్. నెక్స్ట్ న్యూస్, ట్రైలర్ పెద్ద ఇంపాక్ట్ చేయకపోవడంతో అఖండ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ రోజున యాక్షన్ కట్ టీజర్ రిలీజ్ చేశారు. టీజర్ యాజ్ యూజువల్ ఏమనిపించలేదు. లాస్ట్లో హనుమాన్ షాట్ మాత్రం ర్యాంప్ పాడించేసింది. అఖండ 1లో శివుడి షాట్, పార్ట్ 2లో ఈ హనుమాన్ షాట్. బోయమామ బాలయ్యతో తన ఐకానిక్ షాట్ మాత్రం ఎప్పుడూ మిస్ చేయట్లేదు. చూద్దాం అఖండ 2తో బాలయ్యకి ఇది 5th హిట్ ఇచ్చి తను కూడా ట్రాక్లోకి వస్తారేమో. ఇంకా ఈ మూవీ US ప్రీమియర్స్కి 7 days ఉంది. ఇప్పటివరకు అయితే 165K దాటింది అంతే. రాబోయే రోజుల్లో హ్యూజ్ మూమెంటం చూపించాల్సి ఉంది. ఇనీషియల్గా నేను 1 M దాటుతుందని ఎక్స్పెక్ట్ చేశా, కానీ ఇది చాలా డిసప్పాయింటెడ్ నెంబర్. అండ్ ఇంకా రీసెంట్గా బాలయ్య గారు 111th ఫిలిం గోపిచంద్ మరణేన్ గారితో చేస్తున్నారు. దానికి సంబంధించి పూజా సెరమనీ కూడా ఫినిష్ అయిపోయింది. నయనతార గారు లీడ్ యాక్టర్స్ అని అఫీషియల్గా కూడా చెప్పేశారు. ఇది పీరియాడిక్ సెటప్తో వస్తుంది. ఇందులో బాలయ్య లుక్ నెవర్ బిఫోర్లో ఉండబోతుంది. అండ్ ఈ మూవీలో చిన్న డైలాగ్ని కూడా బాలయ్య అఖండ 2 ఈవెంట్లో రివీల్ చేశారు. దీన్ని పాజ్ చేసి చదువుకోండి. నెక్స్ట్ వచ్చి పెద్ది మూవీలో క్రూషియల్ యాక్షన్ సీక్వెన్స్ని హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో షూట్ చేస్తున్నారు. ఈ షెడ్యూల్లో కన్నడ యాక్టర్ శివన్న కూడా జాయిన్ అయ్యారు. దీనికి బాలీవుడ్ యాక్టర్ విక్కీ కౌశల్ ఫాదర్ శ్యామ్ కౌశల్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. అమెరికన్ దంగల్ మూవీకి కూడా ఈయనకు యాక్షన్ కొరియోగ్రఫీ చేశారు. మేబీ రూరల్ సైడ్ స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ కాబట్టి ఆ బేసిస్ మీద ఇతన్ని బుచ్చి గారు సెలెక్ట్ చేసినట్టున్నారు. నెక్స్ట్ న్యూస్, రామ్ పోతినేని గారికి 5 years తర్వాత ఒక సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది. ఈసారి కమర్షియల్గా హిట్ కొట్టేసి ట్రాక్లకు వచ్చేస్తున్నారు అనుకున్నా, కానీ టాక్ పాజిటివ్గా వచ్చినా కూడా కమర్షియల్ హిట్ అయ్యేలా కనిపించట్లేదు. ఎందుకంటే ఓవరాల్ ఇది కలెక్ట్ చేయాల్సింది 28 కోట్ల షేరు, అంటే అప్రాక్సిమేట్లీ 50 కోట్లు గ్రాస్ పైనే. Day 1 ఏమో జస్ట్ డీసెంట్ నెంబర్సే పెట్టింది. టోటల్ 2 రోజులు ఓలివుడ్ కలెక్షన్ చూస్తే 12 కోట్ల గ్రాస్ని 7 కోట్ల షేర్ రాబట్టింది. ఇంకా 21 కోట్లు కలెక్ట్ చేస్తే గానీ మూవీ హిట్ లిస్ట్లోకి వెళ్దు. సరే సాటర్డే అండ్ సండేతో ఇంకో 8 లెక్కేసుకున్నా పైన 13 కోట్లు మెల్లిగా రాబట్టగలదా అనే డౌట్ అయితే ఉంది. అసలైన పరీక్ష మండే నుంచి మొదలవుద్ది దీనికి. అండ్ ర్యాపో ఏమో భాగ్యశ్రీని వేసుకుని ఓవర్సీస్ ప్రమోషన్స్ అంటూ తిరుగుతున్నారు. యూఎస్లో మంచి నెంబర్సే పెడుతుంది, కానీ హ్యూజ్ అమౌంట్ తెలుగు స్టేట్స్ నుంచే రావాలి. సో కిరణ్ అబ్బవరం గారు చేసినట్టు టూర్లు, ఈవెంట్లు, ప్రెస్ మీట్ల పేరుతో తెలుగు జనాల్లో కనబడితే బాగుంటుందని నేను అనుకుంటున్నా. అయినా ఎప్పుడో 5 yearsకి ఒకసారి ఒక డీసెంట్ హిట్ కొట్టి జనాల థియేటర్కి రప్పించాలంటే చాలా కష్టం. ప్రస్తుతానికి ర్యాపో ఇదే ఫేజ్లో ఉన్నారు. నెక్స్ట్ న్యూస్, మొత్తానికి ఎప్పటి నుండో చెక్కుతున్న నిఖిల్ సిద్ధార్థ్ స్వయంభూ మూవీ షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. చిన్న మేకింగ్ వీడియో రిలీజ్ చేసి షూట్ ర్యాప్ అయిపోయింది. నెక్స్ట్ ఇయర్ February 13th రిలీజ్ చేస్తున్నామని చెప్పేశారు. ఆల్రెడీ నేను లాస్ట్ వీకే చెప్పాను వీళ్ళు February 13th రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారని. సో నా మాట విని అదే డేట్ని ఆక్యుపై చేసుకున్నారు. ఇంకా రాబోయే 2 months ఈ పాన్ ఇండియా ఫిల్మ్కి హ్యూజ్ ప్రమోషన్స్ చేయబోతున్నారు. ప్రస్తుతానికైతే దీని మీద పెద్ద యాంటిసిపేషన్ ఏం లేదు. పర్స్పెక్టివ్ మారాలంటే బ్యాంగర్ కంటెంట్ ఏదైనా దింపితే బాగుంటుంది. ఇంక ఈ మూవీ ఓవర్సీస్ రైట్స్ 7 కోట్లకి సేల్ అయ్యాయి. ఇది నిఖిల్ గారి కెరీర్లోనే హైయెస్ట్. అండ్ ఈ స్వయంభూ తర్వాత ద ఇండియన్ హౌస్ అని మూవీ చేస్తున్నారు. ఇది 1905 year బ్యాక్డ్రాప్లో జరగబోతుంది. ఆ తర్వాత కార్తికేయ 3. లైనప్ అయితే బాగుంది, బట్ వీటన్నిటికీ గట్టి పునాది స్వయంభూతోనే పడాలి. ఎందుకంటే నిఖిల్ గారి మూవీ వచ్చి 2 years అయిపోతుంది. మర్చిపోకుండా ఉండాలంటే ఇది హిట్ అవ్వాల్సిందే. నెక్స్ట్ వచ్చి 2-3 నెలల క్రితం ఓజీ నుంచి దింపిన ప్రతి మ్యూజికల్ అవుట్పుట్ ర్యాంప్ పాడించేసింది. కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అయితే తమనానికి గుడి ఎక్కడ కట్టించాలని ప్లాన్లు కూడా వేసుకున్నారు. ఓజీ సినిమా హిట్ అవ్వడానికి కూడా తమన్ మ్యూజిక్ ఎంతో కీ ఫ్యాక్టర్. అయితే దీని తర్వాత అఖండ 2 నుంచి 2 సాంగ్లు, రీసెంట్గా రాజాసాబ్ నుంచి ఒక సాంగ్ దింపారు. ఇవి 2 ఫ్యాన్స్లోనే కాదు న్యూట్రల్ ఆడియన్స్లో కూడా ఎటువంటి కదలికలు తెప్పించలేదు. అనుకున్నంత ట్రెండ్ అయితే అవ్వలేకపోయాయి. ఎప్పుడు వచ్చాయో ఎప్పుడు వెళ్ళిపోయో కూడా తెలియకుండా అయిపోయింది. రాజాసాబ్ ఫస్ట్ సింగిల్ చాలా ఊహించుకుంటే ఆ మ్యూజిక్తో నీరసం తెప్పించారు. విజువల్గా, కలర్ఫుల్గా ప్రభాస్ అండ్ లుక్స్ ఇవన్నీ బాగున్నాయి, కానీ ఆ సాంగే చాలా స్లోగా ఊపు లేకుండా వెళ్ళింది. రీల్స్లో ట్రెండ్ చేయడానికి కొరియోగ్రఫీ కూడా సహకరించలేదు. పాట మొత్తంలో రాజాని స్వాగ్ సూపర్ ఈ బిట్ తప్ప ఇంకేం ఎక్కలేదు నాకు. సర్లే అయ్యింది ఏదో అయిపోయింది. హోప్ సెకండ్ సింగిల్ అయిన వర్క్ అయితే అదే చాలు. అండ్ ఈ సాంగ్ December 1st week రిలీజ్ అంటున్నారు, మరి చూద్దాం. నెక్స్ట్ వచ్చి రాజమౌళి గారి వారణాసి టైటిల్ మీద కాంట్రవర్సీ జరిగింది కదా.
ఆల్రెడీ రిజిస్టర్ చేయించుకున్న టైటిల్ మీరు ఎలా పెట్టుకుంటున్నారని ఒక డైరెక్టర్ వాదనకి దిగారు. ఇది లాస్ట్ వీక్ అప్డేట్స్లో బ్రీఫ్గా చెప్పాను, ఒకసారి చూడండి. సో ఈ తలకాయ పోట్లు అవి ఎందుకని రాజమౌళి గారు ఒక నిర్ణయం తీసుకొని వారణాసి టైటిల్ని రాజమౌళిస్ వారణాసి అని రిజిస్టర్ చేయించుకున్నారు. తెలుగులో ఇక నుంచి ఇది రాజమౌళిస్ వారణాసి అయింది, మిగతా లాంగ్వేజ్ అన్నింటిలో వారణాసినే. అయితే మహేష్ కలేజలాగా మహేష్ వారణాసిని పెట్టాలని కొంతమంది బాబ్ ఫ్యాన్స్ విన్నపం, కానీ అవేం అయ్యే పనులేం కాదు. రాజమౌళి గారి సినిమాకి ఆయనే బ్రాండ్, ఆ బ్రాండ్కి ఇండియాలో ప్రజెంట్ ఏ హీరో సరిపడు, ఫస్ట్ ఇది మనం యాక్సెప్ట్ చేయాలి. ఇంకా ఈ మూవీ షూటింగ్ అయితే జెట్ స్పీడ్లో జరుగుతుంది. రీసెంట్గా హైదరాబాద్లో ప్రియాంక చోప్రా గారి మీద సీన్స్ తీశారు. అండ్ జాన్ ఎండ్ వరకు హైదరాబాద్ ఫిలిం సిటీలో ఫ్లోర్స్ అన్ని షూటింగ్ కోసం తీసేసుకున్నారంట వీళ్ళు. అండ్ 2027 రిలీజ్ అన్నారు. మరి నాకైతే ఆ టైంకి వచ్చే ఛాన్సే లేదని అంబుజా సిమెంట్ అంత బలమైన నమ్మకం. మరి మీరు ఇన్ టైంలో ఇది వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? కామెంట్ చేయండి. నెక్స్ట్ హీరో గోపిచంద్ గారు తన నెక్స్ట్ ఫిలిం గాజీ డైరెక్టర్ సంకల్పతో చేస్తున్నారని మనకు తెలుసు. ఈ మూవీకి సంబంధించి ఒక భారీ సెట్ వర్క్ని అప్రాక్సిమేట్లీ 7 కోట్లు పెట్టి నిర్మించారు. ఇది 7th సెంచరీ బ్యాక్డ్రాప్లో జరిగే ఒక వీరుడు కథ. హీరో అండ్ డైరెక్టర్కి ఈ మూవీ సక్సెస్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ నానీస్ ప్యారడైజ్ మూవీ షూటింగ్కి చిన్న బ్రేక్ ఇచ్చారు. డిసెంబర్ 1st వీక్ నుంచి మళ్ళీ రీస్టార్ట్ అవుతుంది. చెప్పిన టైంకి అంటే మార్చి 26కి రావడం అయితే కష్టమే, మోస్ట్లీ మేకి ఇది పోస్ట్ పోన్ అయిపోవచ్చు. నెక్స్ట్ వచ్చి అట్లీ బన్నీ ప్రాజెక్ట్లో బన్నీ బాయ్స్ ఇద్దరు కాదు మొత్తం 3 కనిపించబోతున్నారని స్ట్రాంగ్ బజ్ వినపడుతుంది. ఇందులో ఒక మేక్ ఓవర్ వారియర్ లుక్లో ఉండబోతుంది. ఈ మూవీ కోసం వెరైటీ లోకల్ ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు అట్లీ. ఇండియన్ సినిమాలో ఎలాంటి స్పాన్ ఉన్న స్టోరీలు, ఓల్డ్ బిల్డింగ్ సెటప్లు రానే లేదంట. సో గట్టిగానే బౌండరీస్ క్రాస్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు వీళ్ళు. నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ టు జూన్ మధ్యలో ఎప్పుడైనా బన్నీ గారి పోర్షన్స్ కంప్లీట్ అయిపోతే ఆ నెక్స్ట్ 1 year పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఉంటుంది. 2027 సెకండ్ హాఫ్లోనే మూవీ రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చి రవితేజ గారి భర్త మహాశైలకు విజ్ఞప్తి మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ ప్రోమో రిలీజ్ అయింది. ప్రోమో వరకు బాగానే ఉంది. ఫుల్ సాంగ్ అయితే డిసెంబర్ 1st అంటున్నారు. మరి అది ఎలా ఉంటుందో అప్పుడు మాట్లాడుకుందాం. అయితే మాస్ జాతర దెబ్బని ఇంకా మర్చిపోకుండానే అప్పుడే నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ చేసేసి మాస్ కంబ్యాక్ ఇచ్చేయాలని మన మాస్ మహారాజా అనుకుంటున్నారు. ఆ టార్గెట్ని పెట్టుకుని మొత్తం పనులన్నీ చకచక అయిపోతున్నాయి. కానీ ఆ టైంలో థియేటర్ సజెస్ట్ చేయలేక గొడవలు జరుగుతాయేమో. ఇంకా ఈ మూవీకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా రవితేజ గారు డాటర్ చేస్తున్నారు. అండ్ స్పిరిట్ మూవీలో వన్ ఆఫ్ ద అసిస్టెంట్ డైరెక్టర్స్గా రవితేజ గారు కొడుకు చేస్తున్నారు. నెక్స్ట్ జనరేషన్ హీరో హీరోయిన్లా కాకుండా ఫిలిం క్రాఫ్ట్ మీద పడ్డారు. విష్ దెమ్ ఆల్ ది బెస్ట్. అండ్ ఈ మూవీ తర్వాత రవితేజ గారు శివ నిర్మణ గారితో మూవీ చేస్తున్నారు. ఇందులో హీరోయిన్గా ఆల్మోస్ట్ ప్రియా భవానీ శంకర్ ఫిక్స్ అయిపోయారు. ఈ థ్రిల్లర్ జానర్ని మైత్రి ప్రొడ్యూస్ చేస్తుంది. నెక్స్ట్ బాక్స్ ఆఫీస్ మీద దండయాత్ర చేసిన మహావతార్ నరసింహ మూవీ ఆస్కార్ వరల్డ్ వైడ్ యానిమేషన్ ఎలిజిబుల్ లిస్టులోకి అఫీషియల్ ఎంట్రీ ఇచ్చేసింది. ఇండియన్ సినిమా నుంచి ఆస్కార్ వెళ్ళిన ఫస్ట్ యానిమేటెడ్ మూవీ ఇదే. నిజంగా హ్యూజ్ అచీవ్మెంట్. అండ్ బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో ఇది ఆస్కార్ గెలవాలని మై డీప్ విష్, హోప్ ఫర్ ద బెస్ట్. నెక్స్ట్ వచ్చి దేవరటు కొంతమంది ఉందంటున్నారు, కొంతమంది సెలవు అయిపోయిందంటున్నారు. కానీ ప్రొడ్యూసర్ నాగవంశీ గారు మాత్రం ఏం రియాక్ట్ అవ్వట్లేదు. ఎన్టీఆర్ నీళ్ళ తర్వాత తారక్ కన్నా దేవరటు చెయ్యాలి. బట్ త్రివిక్రమ్ గారి ప్రాజెక్ట్ తర్వాత దేవరటు మొదలు పెట్టే ఛాన్స్ ఉంది, లేదా నెల్సన్ మూవీ తర్వాత మొదలు పెట్టచ్చు, చెప్పలేం. కంపారిజన్ చేసి అనుకోకపోతే సలార్ 2 కొన్నంత హైప్ కానీ క్లిఫ్ హ్యాంగర్ పాయింట్ కానీ దేవరటుకి లేనే లేదు. ఇది వచ్చినా రాకపోయినా పెద్ద ఫరక్ పడదు. కొరటాల గారు రైటింగ్ అండ్ మేకింగ్తో ఏదో అద్భుతం చేసేస్తారన్న నమ్మకం కూడా చచ్చిపోయింది. హోప్ఫుల్లీ ప్రాజెక్ట్ సెలవు అయిపోతేనే బెస్ట్ అని నేను అనుకుంటున్నా. తారక్ కన్నా నుంచి అప్కమింగ్ మంచి ప్రాజెక్ట్స్ చూడొచ్చు మనం. నెక్స్ట్ ఎల్లమ్మ ప్రాజెక్ట్లో హీరో ఎవరనేది ఇప్పటివరకు సస్పెన్స్గానే వెళ్ళింది. బట్ హీరోయిన్ మాత్రం కీర్తి సురేష్ గారు అని అఫీషియల్గా చెప్పకపోయినా అందరూ ఫిక్స్ అయిపోయారు. కానీ రీసెంట్గా కీర్తి గారు నేను ఆ ప్రాజెక్ట్ చెయ్యట్లేదని ఖచ్చితంగా చెప్పేశారు. మరి ఇప్పటిదాకా ఈ ప్రాజెక్ట్కి హీరో ఏమో డిఎస్పీ, హీరోయిన్ ఏమో కీర్తి సురేష్ అనుకున్నాం. కానీ ఇదేం వర్కౌట్ అయ్యేలా కనిపించట్లేదు. దీని మీద దిల్ రాజు గారే నోరెప్పాలి. అండ్ ఇంకో విషయం, దిల్ రాజు గారు అక్షయ్ కుమార్ గారితో బాలీవుడ్లో సంక్రాంతికి వస్తున్న రీమేక్ చేయబోతున్నారంట. ఇది 2026 క్రిస్మస్ రిలీజ్. నెక్స్ట్ చాలా ఇయర్స్ నుంచి ప్రభాస్ అన్న ఒకేసారి 2 సినిమాల షూటింగ్ సైమల్టేనియస్గా చేసుకుంటూ వస్తున్నారు కదా. బట్ ఫస్ట్ టైం స్పిరిట్ కోసం కేవలం ఈ ఒక్క మూవీ చేయబోతున్నారు. ఇందులో ప్రభాస్ అన్న 3 డిఫరెంట్ లుక్స్లో కనిపించబోతున్నారు. నెక్స్ట్ ఇయర్ జాన్ ఎండ్ నుంచి ప్రభాస్ అన్న ఈ మూవీ షూట్లో కంటిన్యూస్గా జాయిన్ అయ్యే హై ఛాన్స్ ఉంది. నెక్స్ట్ పూరి సేతుపతి మూవీ షూటింగ్ని యాజ్ యూజువల్ చాలా ఫాస్ట్గా కంప్లీట్ చేస్తారు మన పూరి జగన్నాథ్ గారు. అప్డేట్స్ అన్నీ త్వరలో వస్తాయి. అండ్ ఈ మూవీతో కనుక ఆయన కంబ్యాక్ ఇవ్వకపోతే ఒకప్పుడు పూరి జగన్నాథ్ అని ద బెస్ట్ హీరో క్యారెక్టరైజేషన్స్ రాసే డైరెక్టర్ ఉండేవాడని మనం మాట్లాడుకునే పరిస్థితి వస్తుంది. ప్లీజ్ పూరి గారు ఒక్క కంబ్యాక్, ఒకే ఒక కంబ్యాక్. ఇంకా లాస్ట్ న్యూస్ వచ్చి ఉస్తాద్ భగత్ సింగ్ ఫస్ట్ సింగిల్ డిసెంబర్ మిడ్లో రిలీజ్ అవబోతుంది. అయితే ఇనీషియల్గా ఈ మూవీని రీమేక్ చేద్దామని అనుకున్నారంట. బట్ తర్వాత హరీష్ గారు మనసు మార్చుకొని తన రైటింగ్ డిపార్ట్మెంట్తో కూర్చొని ఒరిజినల్ స్క్రిప్టే రాసుకున్నారు. సో ఉస్తాద్ భగత్ సింగ్ రీమేక్ కానే కాదు. అండ్ ఇది ఆల్రెడీ ఆ మూవీకి వన్ ఆఫ్ ద రైటర్స్ అయిన దశరథ్ గారు ఇయర్ బ్యాకే చెప్పారు. అండ్ కళ్యాణ్ గారి గబ్బర్ సింగ్ లాగా ఈ మూవీలో సీన్స్ కానీ సాంగ్స్ కానీ చాలా ఇయర్స్ మాట్లాడుకునేలా ఉంటాయని ప్రొడ్యూసర్ రవి గారు అన్నారు. నాకైతే డిఎస్పీ గారి మ్యూజిక్ మీద, హరీష్ గారి మ్యూజిక్ టేస్ట్ మీద డౌటే లేదు. కానీ మొత్తం భయం అంతా హరీష్ గారి స్టోరీ రైటింగ్ మీదే.
ఇంకా కళ్యాణ్ గారు నెక్స్ట్ లైనప్లో కేవీఎన్ ప్రొడక్షన్స్తో మూవీ చేయాలని ఎప్పుడో చెప్పాను. దీన్ని హెచ్ వినోద్ ఆర్ లోకేష్ కనకరాజ్ మళ్ళీ ఎవరో డెబ్యూ డైరెక్టర్ చేస్తారని అంటున్నారు. ఎవరు అనేది ఎప్పట్లో చెప్పలేం. ప్రతిసారి లోకి అండ్ కళ్యాణ్ కాంబినేషన్ అనే ట్రెండింగ్లోకి వస్తుంది, మళ్ళీ సైలెంట్ అయిపోద్ది. కానీ కేవీఎన్ ప్రొడక్షన్స్లో కళ్యాణ్ గారి మూవీ ఖచ్చితంగా ఉంటుంది. బట్ దీనికన్నా ముందు సురేందర్ రెడ్డి గారితో కళ్యాణ్ గారు ఎప్పుడో చేయాల్సిన ప్రాజెక్టు మళ్ళీ ఇప్పుడు సెట్స్ మీదకి వెళ్ళే హై ఛాన్స్ కనబడుతుంది. చూద్దాం యూబీఎస్ తర్వాత కళ్యాణ్ గారు ఎవరితో సినిమా చేస్తారో. యాక్చువల్గా లోకేష్ కనకరాజ్ గారు తెలుగులో చరణ్, ప్రభాస్, బన్నీ, కళ్యాణ్ గారితో మూవీ చేయాలి. మరి వీళ్ళలో ఎవరితో చేస్తారనేది ఎంత ఎర్లీగా మాట్లాడలేం. సో కొన్ని రోజులు లైట్ తీసుకోండి. ప్రజెంట్ అయిన హీరోగా ఏదో మూవీ చేస్తున్నారు కదా, ఫస్ట్ అది చేయనివ్వండి. అండ్ దట్స్ ఇట్ గైస్. లాస్ట్ వీక్ సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన మూవీ అప్డేట్స్ ఇవే. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి. అండ్ స్పిరిట్కి యానిమల్కి కనెక్షన్ ఉండి అదొక యూనివర్స్ అయితే ఎలా ఉంటుందో మీ ఒపీనియన్ చెప్పండి. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ.